తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. ఈ నెల 30వ తేదీన పెళ్లి చేసుకుని కొత్త బంధంలోకి అడుగు పెట్టాల్సిన ఓ యువకుడు అనుకోని ప్రమాదంలో మృతి చెందాడు. మరో వారంలో పెళ్లిపీటలెక్కాల్సిన వ్యక్తి మృత్యు ఒడికి చేరుకున్న విషాద ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లి పనుల్లో భాగంగా బంధువులకు పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లిన యువకుడు పత్రికలు పంచి తిరిగొస్తూ ఉండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. మరో 9 రోజుల్లో పెళ్లుండగా కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన నాగేంద్ర అనే యువకుడికి కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 30న ఆ యువకుడికి పెళ్లి కావాల్సిందే. అయితే పెళ్లి పనుల్లో భాగంగా బంధువులకు పెళ్లి పత్రికలను పంచేందుకు నాగేంద్ర వెళ్లాడు. పెళ్లి పత్రికలు పంచి ఇంటికి వస్తుండగా పాములపాడు మండలంలో కంబాలపల్లె వద్ద నాగేంద్ర బైక్ ను ఓ బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. వారం రోజుల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాల్సిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోధించారు. పెళ్లి పనుల్లో నిమగ్నమైన కుటుంబం సభ్యులు ఒక్కసారిగా తీరని విషాదంలో మునిగిపోయారు. ఆత్మకూరు యువకుడి విషాద ఘటన అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. నమస్కారము అండి. ఈ విధంగా మాకు ఎటువంటి సంబంధం లేకుండా మా తమ్ముడు ఇట్లా పెళ్లి మ్యారేజ్ 4 రోజుల ముందర మా ఓడు పత్రికల బంధానికి వెళ్ళినాడు. మా తమ్ముడు నాగేంద్ర పేరు. మేము పత్రికలు మంచి వస్తుండగా కంబాలపల్లి దగ్గర మా ఇలాగా ఇది యాక్సిడెంట్ అయింది. మన నేషనల్ హైవే వాళ్ళు యాక్సిడెంట్ చేశారు. బొలెరో బండి ఎక్కింది. మాది పేద కుటుంబము. మాకు ఎటువంటి ఆధారకం లేదు. మాకు ఈ విధంగా మీరు సహాయపడతారని మేము కోరుతున్నాం సార్. ఈ విధంగా మీరు ఏదైనా హెల్ప్ చేయగలరుకుంటే రాండి సార్. మీకు లేదంటే మేము ఏం చేయలేం సార్. మేము బీదోళ్ళం సార్. మేము ఉన్న విషయం మేము కోరుకుంటాం సార్. మేము